అందరికీ నమస్కారం. నా పేరు నిఖిల్. నేను ఫౌండర్ అండ్ CEO కేరెడ్ మోటార్స్. ఈరోజు మనతో ఇంటర్వ్యూకి ఉన్నారు ఎంఎస్ఆర్, హూ ఈజ్ అ CEO ఆఫ్ THUB. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎంఎస్ఆర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ నిఖిల్. సో సార్, స్టార్టప్స్ అనగానే మనకి చాలా వరకు పీపుల్ జాబ్ వదిలేసి అండ్ జాబ్ నుంచి మించి ఏదైనా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో THUB గురించి కొంచెం ఇంట్రడక్షన్ మాకు ఇవ్వండి. సో THUBని ఫస్ట్ 2015లో సెటప్ చేశారండి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడ మాదాపూర్లో. అండ్ మాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాంట్లో అప్రాక్సిమేట్లీ ఒక 340 స్టార్టప్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఇప్పటి వరకు గత 8 సంవత్సరాల్లో అప్రాక్సిమేట్లీ ఒక 1200 స్టార్టప్స్ని సపోర్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి బేసిక్లీ వన్ ఇస్ కొంచెం వరకు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టాము మేము. సో దాంట్ని 6 సెమ్స్ అంటాం. ఆ 6 సెమ్స్లో ఒకటి మెథడాలజీ, అంటే మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఐడియా స్టేజ్ స్టార్టప్స్ని, దాని నుంచి ఐడియా స్టేజ్ నుంచి MVP అంటాము. MVP అంటే మినిమం వయబుల్ ప్రోటోటైప్. సో దాన్ని ఐడియా నుంచి మీకు ఒక ఐడియా ఉంటే ఐడియాని ఎట్లా కన్వర్ట్ చేయాలా అదొకటి. రెండోది ఒక డిజైన్ ప్రోగ్రామ్ ఉంది. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, ఒక డ్రోనో, ఒక రోబోనో, లేకపోతే ఒక రాకెట్ని బిల్డ్ చేస్తున్నారంటే దాన్ని ఎట్లా డిజైన్ చేయాలా, అంటే ఆర్కిటెక్చర్, స్కేలబిలిటీ, అవన్నీ. మూడోది ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేస్తారు, కొంతవరకు మీ ప్రోడక్ట్ ఆల్రెడీ కొంచెం మార్కెట్లో కొంతవరకు యాక్సెప్టెన్స్ ఉంది. యాక్సెప్టెన్స్ అయిన తర్వాత ఇప్పుడు స్కేల్ చేయాలా. ఆల్రెడీ మీరు ఒక 3-5 లక్షలు నెలకు చేస్తున్నారు, దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అండ్ గో టు మార్కెట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ల్యాబ్ 32 అని అదొక ప్రోగ్రామ్ ఉంది. ఇంకోటి ఫండింగ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఫండింగ్లో అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇనిషియలీ చాలా వరకు ఏమవుతుందంటే మీరు మీ సొంత సేవింగ్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఏంజిల్ ఫండింగ్, దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ వస్తుంది. సో ఏంజిల్ ఫండింగ్, ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్కి ఒక ప్రోగ్రామ్ పెట్టాము. సో దట్స్ వాట్ వీఆర్ బ్రాడ్లీ డూయింగ్. అఫ్ కోర్స్ చాలా మెనీ అదర్ థింగ్స్ వీ డూ, బట్ బ్రాడ్లీ ఇప్పుడు స్టార్టప్కి ఎట్లా హెల్ప్ చేస్తామంటే దిస్ ఫండమెంటల్. ఫ్రమ్ ద స్క్రాచ్ స్టార్టప్ ఐడియేషన్ నుంచి మార్కెట్లో వెళ్ళి స్కేల్ అయ్యే వరకు కూడా కంప్లీట్లీ సపోర్ట్ చేస్తాం. 0 to 100 అనుకోండి. 0 to ప్రీ సిరీస్ ఏమంటాం నార్మలీ ఫండింగ్ వైజ్. సో మీకు ఐడియా ఉంటే ఐడియాని ఎట్లా మీ ఐడియాని, మీ డ్రీమ్ని ఎట్లా కన్వర్ట్ చేయాలా. మేజర్ సెక్టర్స్ దేని మీద ఫోకస్ చేస్తుంది సార్ THUB? మా దగ్గర ఆల్మోస్ట్ 30 సెక్టర్స్ ఉన్నాయండి స్టార్టప్స్. సో వీ హ్యావ్ స్టార్టప్స్ అగ్రికల్చర్లో ఉన్నాయి, హెల్త్ కేర్లో ఉన్నాయి, ఎడ్యుకేషన్లో ఉన్నాయి, ఫిన్టెక్లో ఉన్నాయి, మీ సెక్టర్లో ఉన్నాయి, మొబిలిటీలో ఉన్నాయి. తర్వాత ఇది లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, రీటైల్, డైరెక్ట్ టు కన్స్యూమర్, ఇంకా కొంతమంది ఇది డీప్ టెక్ అంటే AIML, అట్లా ఒక అప్రాక్సిమేట్లీ ఒక 30 సెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ప్రామినెంట్ సెక్టర్స్ అంటే ఇప్పుడు దేని మీద మేము ఫోకస్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ హెల్త్ కేర్, సస్టైనబిలిటీ, మొబిలిటీ. తర్వాత ఇప్పుడు Web3 గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది కదా. Web3, దెన్ AIML, బ్లాక్ చైన్, AR, VR, అవన్నీ. అండ్ అఫ్ కోర్స్ ఎంటర్ప్రైజ్ టెక్. సో దీస్ ఆర్ ద ఏరియాస్, ప్రైమరీ ఏరియాస్. బట్ నాట్ టు సే వేరే సెక్టర్స్ని సపోర్ట్ చేయడం లేదు, వేరే సెక్టర్స్ని కూడా సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఎంఎస్ఆర్ గారు, ఇది స్టార్టప్ అనగానే మేజర్లీ Tier 1 సిటీస్, ఈ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా లాంటి మేజర్ సిటీస్ వినబడడం జరుగుతుంది. ఏవైనా Tier 2, Tier 3 స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఏమైనా రన్ చేస్తున్నామా మనం? అది ఇప్పుడు ఈ కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం కదండి, ఇన్నోవేట్ తెలంగాణ అని. సో మాకు ఇప్పుడు తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, రైట్? సో ద ఐడియా ఈజ్ ఇది ఆంటర్ప్రెన్యూర్షిప్, షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు హైదరాబాద్. ఇట్ షుడ్ బి డెమోక్రటైజ్డ్. అందరికీ ఆపర్చునిటీ ఉండాలా. ఇప్పుడు హైదరాబాద్లోనే ఐడియాస్ ఉంటాయని ఏం లేదు కదండి, అందరికీ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళకి ఆపర్చునిటీ లేదు, యాక్సెస్ లేదు. సో ఇప్పుడు ఈ ఇన్నోవేట్ తెలంగాణ ఇప్పుడు మేము లాంచ్ చేస్తున్నాము. దాంట్లో ద హోల్ ఐడియా ఇస్ టు ఇది టేక్ ఇట్ టు గ్రాస్ రూట్స్. సో దట్స్ వాట్ ద ఫోకస్ ఇస్. ఇప్పుడు సపోజ్ ఒక ఆదిలాబాదో,
వరంగల్లోనో లేకపోతే మహబూబ్ నగర్లోనో ఎవరికో ఒక ఐడియా ఉండొచ్చు, ఆల్రెడీ ఏదో స్టార్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలని ఈ ప్రోగ్రామ్ మేము పెట్టాం. సార్ కానీ మేజర్గా ఎంఎస్ఆర్ ఇది మనం ఎప్పుడైతే Tier 2 Tier 3 గురించి మాట్లాడుతున్నాం, అప్పుడు ఇన్నోవేట్ తెలంగాణ అనేది ఈ ఎంటైర్ ఎకో సిస్టమ్ని ఏ విధంగా చేంజ్ చేయబోతుంది? అంటే ఇది ఒక ఎనీ అదర్ ప్రోగ్రామా లేదా ఇది గ్రౌండ్ లెవెల్లో ఏదైనా యాక్షన్ తీసుకుంటుందా? చాలా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నాం అండి. ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు 5 క్లస్టర్స్ని ఐడెంటిఫై చేసాం. సో 5 క్లస్టర్స్, ఒకటి సిరిసిల్ల ఒకటి ఉంది, నిర్మల్ ఒకటి ఉంది, వరంగల్ ఒకటి ఉంది, మేడ్చల్ ఒకటి ఉంది, ఇంకా జోగులాంబ గద్వాల్ ఉంది. ఇప్పుడు ఈ 33 డిస్ట్రిక్ట్స్ని క్లస్టర్ చేసాం, 5-6 డిస్ట్రిక్ట్స్ ఒక్కొక్క క్లస్టర్లో. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. ఆ క్లస్టర్లో వెళ్ళి అక్కడ ఈచ్ దీంట్లో ఒక అప్రాక్సిమేట్లీ 20 ఆంటర్ప్రినర్స్ సెలెక్ట్ చేసి, అంతా చేరి ఒక 100 ఆంటర్ప్రినర్స్ ఉంటారు. ఆ 100 ఆంటర్ప్రినర్స్ను మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి 20 ఆంటర్ప్రినర్స్ సెలెక్ట్ చేసి, దాని తర్వాత 5గురిని కొంచెం ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇంట్రెస్టింగ్. కానీ ఎంఎస్ఆర్ ఇది ఒకవేళ నేను ఒక వరంగల్ నుంచి ఒక స్టార్టప్ అనుకోండి, నా దగ్గర కీ ఎలిజిబిలిటీస్ ఏమి ఉండాలి? నేను ఒకవేళ అప్లై చేసేటప్పుడు ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి? సో వెరీ సింపుల్ అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటిటీ సెటప్ చేసాల్సి ఉంటుంది. అంటే కంపెనీ రిజిస్టర్డ్ ఉండాలి, అది ఫస్ట్ క్రైటీరియా. కంపెనీ రిజిస్టర్డ్ ఉండాలి. సెకండ్ ఇస్ మీరు ఈ కంపెనీ 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండాలి, అంతే. దోస్ ఆర్ ద ఓన్లీ 2. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయ్యి ఉండాలా లేదా పార్ట్నర్షిప్ కానీ ఎల్ఎల్పి కానీ ఏదైనా నడుస్తుంది? ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ వాట్ వీ ప్రిఫర్. ప్రొప్రైటర్షిప్స్ అవన్నీ కొంచెం డిస్కరేజ్ చేస్తున్నాం. అవునా? ఓకే. ఎంఎస్ఆర్ ఇంకొక ఇంపార్టెంట్ కీ ఎలిమెంట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము Tier 2 Tier 3 కానీ ఈ క్లస్టర్స్ గురించి మాట్లాడుతున్నామో, అక్కడ మైండ్ సెట్ బ్యారియర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకున్నట్టయితే మనకి పీపుల్ ఆర్ వెల్ ఎక్స్పోజ్డ్, కాలేజెస్లో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, చుట్టుపక్కల మనము THUBలో జరిగే ఈవెంట్స్ కానీ ఇవన్నీ ఈ Tier 1 సిటీస్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయి. కానీ Tier 2 Tier 3కి వచ్చేసరికి ఆ మైండ్ సెట్ బ్యారియర్ ఉంటుంది. సో హౌ ఇన్నోవేట్ తెలంగాణ ఈస్ ట్రైంగ్ టు మేక్ దట్ డిఫరెన్స్? ఆ బ్యారియర్ని ఎలా బ్రేక్ చేస్తారు? సో ఇన్నోవేట్ తెలంగాణ అది ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ ఈజ్ మాకు ఇప్పుడు వెన్ యూ థింక్ అబౌట్ హైదరాబాద్ ఆర్ ఎనీ లార్జ్ మెట్రో, అక్కడ రోల్ మోడల్స్ ఉంటారు, రైట్? రోల్ మోడల్స్ ఉంటారు, దాంతో ఇన్స్పిరేషన్ వస్తుంది జనాలకి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ 5 క్లస్టర్స్లో చేసి అక్కడ వాళ్ళకి కొంతవరకు ఎక్స్పోజర్ వస్తుంది. సెషన్స్ చేస్తాము, టాక్స్ చేస్తాము, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ మీలాంటి వాళ్ళు, రైట్? యంగ్ ఆంటర్ప్రినర్స్ పోయి మాట్లాడతారు, వాళ్ళకి ఇన్స్పైర్ చేస్తారు. మీరు చేస్తే వాళ్ళు కూడా చేయొచ్చు. బేసిక్లీ ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయాలా. సెకండ్ ఇస్ వాళ్ళు ఈ జాబ్ సీకర్ నుంచి జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి కొంచెం షిఫ్ట్ కావాలి. అది ఓవర్ నైట్ అవ్వదు, అది కొంచెం మెల్లిగా వాళ్ళకి చూడాలా, వాళ్ళు ఎగ్జాంపుల్స్ చూడాలా, ఇన్స్పైర్ అవ్వాలా, తర్వాత అవుతుంది అది. కానీ వీటన్నిటికీ ఫస్ట్ స్టెప్ ఇన్నోవేట్ తెలంగాణ. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అక్కడ ఇప్పుడు 20 ఆంటర్ప్రినర్స్ సెలెక్ట్ చేస్తున్నాం కదా ఈ ఒక్కొక్క క్లస్టర్లో, వాళ్ళు రోల్ మోడల్స్ అవుతారు, వాళ్ళకు కొంతవరకు విజిబిలిటీ వస్తుంది. ఎంఎస్ఆర్ గారు, మనకు ఒక్క లైవ్ నుంచి ఫోన్ కాల్ ఉంది, ఫస్ట్ అది తీసుకుందాం అండ్ దెన్ వీ విల్ కంటిన్యూ అవర్ కాన్వర్సేషన్. హలో అండి, నా పేరు నిఖిల్. మీరు మీ డౌట్ చెప్పండి. మనతో ఎంఎస్ఆర్ ఉన్నారు, THUB CEO. మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్, నా పేరు ఉషా. నమస్తే అండి. ఐఎంఆర్ నుంచి న్యూట్రీ హనీ ఫీడ్స్ అని నాది ఒక స్టార్టప్ ఉంది సార్, రాజేంద్ర నగర్. సో అండ్ రీసెంట్లీ నేను ఒక ఇన్నోవేషన్ ఛాలెంజ్ మిల్లెట్స్ది సెకండ్ పొజిషన్ వచ్చింది. గైడ్ యూనివర్సిటీ అండ్ NRDC కండక్ట్ చేశారు. సో అందులో 1000 days మిల్లెట్ మీల్ ప్లేట్ ఫర్ కాన్సెప్ట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో దానికి సెకండ్ పొజిషన్ వచ్చింది. బట్ ఏంటంటే రిగార్డింగ్ ఫండింగ్ ఒకటి నాకు ల్యాక్ అవుతుంది అండ్ రిజిస్ట్రేషన్స్ ఒకటి ప్రాబ్లం అవుతుంది. రిగార్డింగ్ మీరు ఏమైనా సలహా చెప్పగలరా? షూర్ అండి. నాకు సరిగా క్లియర్. బేసిక్గా తను రీసెంట్గా, అవును, ఉషా గారు, వాళ్ళు రీసెంట్గా ఒక స్టార్టప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి షీ హ్యాజ్ ఎ సొల్యూషన్. సెకండ్ ప్రైజ్ కూడా తను వచ్చింది. కానీ తనకి ఫండింగ్ నుంచి ఇబ్బంది జరుగుతుంది అనమాట. తనకి ఎక్స్పోజర్ కానీ ఫండింగ్ కానీ ఇబ్బంది జరుగుతుంది. తనకి ఏమైనా ఐడియా? ఉషా గారు, మీరు ఏ ఊరండి? విశాఖపట్నం. ప్లాన్ చేసేది హైదరాబాద్లోనే ప్లాన్ చేస్తున్నాను.
సో వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం అంట, అండ్ హైదరాబాద్లోనే వాళ్ళ కంపెనీ ఫార్మ్ చేద్దాం అనేది ప్లాన్ ఉంది. సో ఏ విధంగా చేయాలి? సో మీరు ఈ ఇన్నోవేట్ తెలంగాణ ఇప్పుడు మేము అనౌన్స్ చేసాము. సో మీరు అప్లై చేయండి. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక 100 ఆంటర్ప్రినర్లు ఈ 5 క్లస్టర్స్లో, దాని నుంచి మళ్ళీ 20 షార్ట్ లిస్ట్ ఇస్తాము. దాని తర్వాత 5 షార్ట్ లిస్ట్ ఇస్తాము. టాప్ 5కి 5 lakhs ఈచ్ గ్రాంట్స్ ఇస్తారు. ఇంకా వేరేవి మేము ఏం చేస్తామంటే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి మావి, స్టార్టప్ ఇండియా సీ ఫండ్, టీ ఫండ్ అవన్నిటికి. సో మీరు సపరేట్లీ అప్లై చేయండి. బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద కేస్ మేము ఎవాల్యుయేట్ చేసి ఇఫ్ పాసిబుల్ టు ఫండ్ విల్ సపోర్ట్. ఉషా గారు, మరి ఎంఎస్ఆర్ చెప్పింది ఏంటంటే ప్రైమరీగా మీరైతే ఇన్నోవేట్ తెలంగాణకు అప్లై చేయండి. అందులో 100 స్టార్టప్స్ నుంచి 20, దానిలో నుంచి 5 స్టార్టప్స్కి గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది 5 లక్షల రూపాయల వరకు. అది కాకుండా మీరు టీహబ్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు అందులో వేరియస్ ప్రోగ్రామ్స్ కనబడతాయి. అందులో దేనికైనా అప్లై చేయండి. మీ మెరిట్, మీ సక్సెస్ స్టోరీ దాన్ని బట్టి వాళ్ళు మీకు సపోర్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కంటిన్యూస్గా టచ్లో ఉండండి. హైదరాబాద్ ఎకోసిస్టంలో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయండి. సో దట్ మీ కంపెనీ ఎక్స్పోజర్ ఇంకెంత అయితే అంత ఫండింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో దట్ థ్యాంక్స్ అ లాట్. ఐ హోప్ వీ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. Yeah, so MSR, we were talking about the first step, Innovate Telangana. So మీకు సంబంధించిన వరకు టియర్ 2లో ఇంకేం ఛాలెంజెస్ ఉంటాయి సార్ ఈ ఇన్నోవేటర్స్కి అప్లై చేయడానికి? టియర్ 2లో 2-3 ఛాలెంజెస్ అంటే, ఫస్ట్ ఈజ్ వాళ్ళకు ఎక్స్పోజర్ లేదు, రైట్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి కొంతవరకు ఎక్స్పోజర్ వస్తుంది, రైట్, అదొకటి. సెకండ్ ఈజ్ వాళ్ళ దగ్గర నర్చరింగ్ ఈకో సిస్టమ్ అంటామే మనం, అంటే వాళ్ళకు మెంటర్స్, తర్వాత క్లయింట్ యాక్సెస్, మార్కెట్ యాక్సెస్, తర్వాత ఫండింగ్, రైట్. ఈ 3 బిగ్ ప్రాబ్లమ్స్, రైట్. డబ్బు, ఇంకోటి కస్టమర్స్, మూడోది మెంటర్స్, దీస్ అండ్ ప్లస్ సమ్ టైమ్స్ మ్యాన్ పవర్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ఆ బ్యారియర్స్ని ఎట్లా తక్కువ చేయొచ్చు, రైట్. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు మెంటర్స్ కావాలనుకోండి, సపోజ్ మీరు యూఆర్ వర్కింగ్ ఇన్ సస్టైనబిలిటీ ఆర్ యూఆర్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్, ఏదో సొల్యూషన్ ఇప్పుడు ఉషా గారు మాట్లాడారు, రైట్. మిల్లెట్ బేస్డ్ స్టార్ట్అప్. ఇప్పుడు దాంట్లో హౌ డు యూ వ్యాలిడేట్ ఐడియాని, వ్యాలిడేట్ ఎట్లా చేయాలా, తర్వాత మార్కెట్ యాక్సెస్, మార్కెట్ స్ట్రాటజీ, గో టు మార్కెట్ ఎట్లా చెక్ చేయాలా, దాని తర్వాత ప్రైజింగ్, డిస్ట్రిబ్యూషన్, అవన్నిటికీ దే నీడ్ హెల్ప్, రైట్. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మెంటర్ పూల్ క్రియేట్ చేస్తాము. పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, ఆంటర్ప్రినర్స్, సక్సెస్ఫుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళు పోయి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అవన్నీ మాట్లాడి కొంతవరకు సజెషన్స్ ఇస్తారు ఏమేం చేయాలని, అదొకటి. ఇంకోటి ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు, ఇప్పుడు సపోజ్ మీరు B2B ఏదో బిల్డ్ చేశారు. సో ఆర్ ఆబ్వియస్లీ B2B అంటే మీ కస్టమర్స్ కార్పొరేట్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, యూనో డిఫెన్స్ ఉండొచ్చు. సో వీళ్ళతో ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళు పోయి డెమోన్స్ట్రేట్ చేయొచ్చు, మేము ఇది చేసాము, దీంతో మీరు ఇది వాడితే మీకు ఈ బెనిఫిట్ వస్తుందని, బేసిక్లీ పిచింగ్ సార్ట్ ఆఫ్ థింగ్. సో అది సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. థర్డ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఇస్ ఫండింగ్. ఫండింగ్ అంటే ఈ గ్రాంట్స్ ఆఫ్ కోర్స్ వన్, బట్ మోర్ దెన్ ద గ్రాంట్స్ ఫర్ ద టాప్ 5. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మాకు రెగ్యులర్లీ వీ హ్యావ్ ఇప్పుడు టీహబ్లో ఆల్మోస్ట్ 40+ ఇన్వెస్టర్స్, ఏంజల్ నెట్వర్క్స్, వాళ్ళందరితో మేము సీరియస్లీ నెట్వర్క్ ఉంది. వీ కీప్ వర్కింగ్ విత్ దెమ్ రెగ్యులర్లీ. వాళ్ళకు ముందు వీళ్ళని షోకేస్ చేస్తాం. సో వీళ్ళు పిచ్ చేయొచ్చు అండ్ దే కెన్ గివ్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఆన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. సో ద స్టార్ట్అప్ బికమ్స్ ఫండింగ్ రెడీ. సార్, ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటి అని అంటే ఈ టియర్ 2, టియర్ 3 వాటిలో మాట్లాడుకున్నప్పుడు మనం చాలా వరకు SMEs చూడడం జరుగుతుంది, అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇలా. సో హౌ డు వీ యాక్సెస్? బిఫోర్ యూ ఆన్సర్ దట్ MSR, దెర్ ఇస్ వన్ అదర్ ఫోన్ కాల్. హలో అండి, నా పేరు నిఖిల్. మీరు ఇక్కడ మనతో పాటు THUB CEO MSR ఉన్నారు. సో మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. This is Professor P. Naveen Kumar, Professor of Electronics and Communication Engineering and Director Infrastructure, calling from Osmania University. Okay. Sir, actually Osmania University multi-disciplinary university sir. చాలా మంది స్టూడెంట్స్
ఫ్యాకల్టీ చాలా మంది ఉన్నారు, వేరియస్ డిసిప్లిన్స్ టేకింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ సైడ్ కానీ, సైన్సెస్ కానీ, ఆర్ట్స్ కానీ, లా అండ్ అదర్ పీపుల్ ఆర్ దేర్. సో సార్ మాకు కెన్ యూ సజెస్ట్ సమ్ డైరెక్షన్ వేర్ వీ కెన్ హ్యావ్ గుడ్ నంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్? ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. వీ ఆల్సో హ్యావ్ TBA ఆల్సో, కానీ చాలా తక్కువ నంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్ని ఏరియాస్ లో మేము ఎట్లా స్టార్ట్అప్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది అండ్ సమ్ వే ఆఫ్ డైరెక్షన్, అది కొంచెం మీరు ఏమైనా కెన్ యూ సజెస్ట్ ఇన్ దీస్ లైన్స్ సార్? షూర్ అండి. సో ప్రొఫెసర్ కుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ Osmania University alum, batch of 1985 electrical engineering from OU. Okay, first. So obviously, Osmania ante maku close to our heart type of thing. So ippudu meeku OU TBI undandi. I also know the people there at OU TBI. So basically what memu I've met VC garni kalsanu, Professor Ravinder Yadav garni, and then of course I think right now Dr. Hafiz Basha I think is in charge. So what we have suggested is that ఇప్పుడు Osmania is multidisciplinary, engineering, law, sciences, journalism అవన్నీ ఉన్నాయి, right, and many more of course. So what we suggested is కాలేజెస్లో కొంతవరకు ఇంటర్నల్ హ్యాకథాన్స్ లాంటివి ఏవైనా రన్ అవుతాయి, కొంత సమ్ ఆంటర్ప్రినర్స్ విల్ కమ్ ఫార్, సమ్ బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్ ముందుకు వస్తారు, దే విల్ షోకేస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ, and then we can put them into a formal program, right? Okay. So happy to support in, I've already made this as an open offer, saying that what we have to encourage more entrepreneurs from OU. OU lo inta pedda alumni network undi. They can all support as mentors. Many of the OU alumni are also in very senior positions in government, in corporate, etc. వాళ్ళందరూ వీళ్ళకి వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా అఫినిటీ ఉంటుంది ఓయూ అంటే. సో వీళ్ళు ఈ స్టార్టప్స్ పోయి పిచ్ చేయాలంటే వాళ్ళకి ఆడియన్స్ దొరుకుతుంది అండ్ సో ఆన్. సో హ్యాపీ టు హెల్ప్ ఇన్ ఎనీ విచ్ వే అండి. కుమార్ గారు, ఐ హోప్ దట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్. కాకపోతే ఫ్రమ్ అ స్టూడెంట్ పర్స్పెక్టివ్ నా సైడ్ నుంచి కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే చాలా మందికి హోప్స్ అండ్ డ్రీమ్స్తో వస్తారు దట్ నేను ఇంజనీరింగ్ తర్వాత అదైతా ఇదైతా అని. కాకపోతే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే కాలేజ్ దగ్గర నుంచి ఆ మైండ్ సెట్ బ్యారియర్ అని ఒక్క ఎలిమెంట్ తీసేస్తే, అంటే ఇప్పుడు మనం చాలా వరకు వాల్యూ యాడెడ్ కోర్సెస్ అవి ఇస్తూ ఉంటాము, కోడింగ్లో కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కోడింగ్లో, క్యాడ్లో అట్లా. ఒకవేళ ఆంటర్ప్రినర్షిప్లో కానీ ఇలా కేస్ స్టడీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏదైనా మనం చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ స్టార్టప్స్ ఆర్ OU కిడ్స్. అండ్ మీకు వచ్చే పిల్లలు కూడా క్రీమ్ పిల్లలు ఉంటారు, లైక్ ఆల్రెడీ ఫిల్టర్డ్ పిల్లలు ఉంటారు. సో ఐ థింక్ అలాంటి వాళ్ళకి ఇలాంటి మైండ్ సెట్ కనుక డెవలప్ చేయగలిగితే ఐ థింక్ విల్ ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ సపోర్ట్ ఇన్ దట్ డైరెక్షన్. అండ్ అలాగే MSR చెప్పినట్టు వన్స్ ఆ మైండ్ సెట్ కనుక మనం గ్లోబల్ లెవెల్లో తీసుకురాగలిగితే, అండ్ OU పీపుల్ అందరూ అక్రాస్ ద గ్లోబ్ స్ప్రెడ్ అయి ఉన్నారు. ఈవెన్ నాకు కూడా ఇనిషియల్ ఫండింగ్ సపోర్ట్ కూడా వన్ ఆఫ్ ది OU అల్యూమినై నుంచే వచ్చింది. సో అలాంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయగలిగితే ఇట్ విల్ బి, ఐ థింక్ ఇట్ విల్ బి సూపర్. కుమార్ గారు, థ్యాంక్స్ అ లాట్. ఐ థింక్ MSR answered your question and all the very best. So getting back to our conversation, MSR, so we were talking about manufacturing is the core of Indian GDP, right? SMEs గానీ. సో హౌ ఆర్ వి ఎంకరేజింగ్? ఎందుకంటే Tier 2 Tier 3కి వెళ్ళగానే మనం చాలా వరకు కుటీర పరిశ్రమలు ఇవి చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్నోవేట్ తెలంగాణ అనేది అలాంటి పరిశ్రమలను ఎంకరేజ్ చేస్తూ ఏదైనా చేస్తుందా, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ద ఫ్యాన్సీ టెక్నాలజీ? లేదండి, వీఆర్ సపోర్టింగ్ స్టార్టప్స్ అక్రాస్, రైట్? సో ఇండియాలో ఆబ్వియస్లీ ఇప్పుడు పర్టికులర్లీ ద లాస్ట్ 4-5 years విత్ కోవిడ్, దాని తర్వాత ఈ జియోపొలిటికల్ జరుగుతుంది. So manufacturing is very important, and any manufacturing related startup, right? So చాలా మంది for example, even if you take కొత్త generation manufacturing, ఈ drones robotics లేకపోతే EVs అవన్నీ కూడా manufacturing. So obviously our intent is to support all of them, right? And the other thing is, because మేము THUB లో we are doing also a lot of programs with corporates, right? So వీళ్ళందరికీ for example మార్కెట్ యాక్సెస్ లేకపోతే మెంటరింగ్ becomes a lot easier to provide because of our strong network, corporate connections. ఇంట్రెస్టింగ్ అండి. సో MSR, నాకు మీరు చెప్పేది ఏంటంటే బేసిక్గా ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయినా ప్రతి ఒక్కరికి ఇన్నోవేట్ తెలంగాణ Innovate Telangana is not limited only to IT.
it will also cover manufacturing. I Yeah. just wanted to make that point. డెఫినెట్లీ, ఎందుకంటే టియర్ 2 టియర్ 3 అని మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు ఎస్ఎంఈస్ మనకు వస్తాయి అందులో నుంచి. అపారెల్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, డైస్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ. అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ అది వాళ్ళు ఇప్పుడు ఈ బేసిక్లీ కొంతవరకు యునీక్ ఉండాలండి. అవును, రైట్. యునీక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవును. ఉండాలా, లేకపోతే ఏదో వేరే డిఫరెంట్ టైప్ Yeah. సమ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ Yeah. ఉండాలి. బికాస్ ఇప్పుడు 10 మంది చేస్తున్నారు, నేను కూడా చేస్తానంటే ఇట్ బికమ్స్ హార్డ్. వెరీ ఇంట్రెస్టింగ్. సో అంటే ఎస్పెషలీ హార్డ్వేర్కి ఉన్నంత ఎక్స్పోజర్, ఇప్పుడు మనకి ఐటీకి సాఫ్ట్వేర్కి ఉన్నంత ఎక్స్పోజర్ అక్రాస్ దిస్ మెట్రోపాలిటన్ సిటీలో హార్డ్వేర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి లేదు. సో అలాంటి ఎప్పుడైతే టియర్ 2 టియర్ 3 మీద ఫోకస్ చేస్తున్నామో అలాంటి స్టార్టప్స్ ఎక్కువ రావడానికి ఆవశ్యకత ఉంది. Correct. సో అలాంటి వాటికి మనము చూడాల్సింది ఏంటంటే ఇన్నోవేషన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ తీసుకోండి. అవును, అగ్రికల్చర్లో చాలా వరకు ఇన్నోవేషన్ జరగవచ్చు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇది పంటలు వేస్తున్నాము. అవును. సో స్ప్రేయింగ్, అవును, దెన్ Automatic bots కానీ. వీడ్ రిమూవల్, అవును, అవును. రైట్. అటువంటి అన్నిట్లో దెర్ ఇస్ నీడ్ ఫర్ ఇన్నోవేషన్, Yeah. రైట్. Yeah. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫ్రూగల్ ఇన్నోవేషన్. అవును. సో ఇఫ్ వాళ్ళు ఎవరైనా అక్కడ అట్లాంటి ట్రై చేస్తుంటే ఆబ్వియస్లీ వీల్ సపోర్ట్. సో ఎంఎస్ఆర్, ఇంకోటి, ఇది జస్ట్ ఏదైనా ప్రోడక్ట్ రెడీ అయి ఉండాలా లేదా ఐడియేషన్ స్టేజ్లో ఉంటే చాలా? సో కొంతవరకు ఐడియేషన్ స్టేజ్ కూడా ఉండొచ్చు. ఆబ్వియస్లీ మోర్ ప్రిఫరెన్స్ కొంతవరకు ప్రోడక్ట్ రెడీగా ఉంటే ఇట్స్ బెటర్. ఓకే. బట్ వీ ఆల్సో అండర్స్టాండ్ ఇది జర్నీ అండి. అవును. సో నాట్ ఎవ్రీబడి విల్ బి రెడీ ఆన్ డే 1. కొంతవరకు ఐడియా ఉంది, కొంతవరకు ప్రూఫ్ ఆఫ్ ట్రాక్షన్ ఉంది, Yeah. కొంతవరకు ఇప్పుడు వాళ్ళ ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అనుకోండి. సో బేసిక్లీ 3 T's. Yeah. టీమ్, అవును, సెకండ్ ఇస్ ట్రాక్షన్. ట్రాక్షన్ అంటే ఇప్పుడు వరకు ఎంత కొంచెం రెవెన్యూ ఎవరైనా అమ్మారా, కొన్నారా. పోయారు. మూడోది మీ మార్కెట్, అవును, టోటల్ అడ్రసబుల్ మార్కెట్. అవును, అంటే మార్కెట్ అవును. ఎంతమందికి అమ్మగలుగుతారు, ఎంతమందికి ఎంతమంది బిజినెసెస్ కొంటారు, ఎంతమంది కన్జ్యూమర్స్ కొంటారు. దీస్ ఆర్ ద 3 థింగ్స్ అట్ అన్ ఎర్లీ స్టేజ్. సో టీమ్, ఓకే, ట్రాక్షన్ అండ్ టోటల్ అడ్రసబుల్ మార్కెట్. ఇంట్రెస్టింగ్. సో సార్, మనం ఎప్పుడైతే టియర్ 2 ఈ క్లస్టర్స్ గురించి మాట్లాడుతున్నామో, ఈ మేజారిటీ క్లస్టర్స్లో గవర్నమెంట్ డిపెండెన్సీస్ చాలా ఉంటాయి. అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోరుకుంటారు కొంతమంది. సో గవర్నమెంట్ సెక్టర్కి అండ్ ఈ ప్రైవేట్ సెక్టర్కి ఈ ఇన్నోవేట్ తెలంగాణ ఏ విధంగా బ్రిడ్జ్ చేస్తుంది? సో ఇప్పుడు ఈ ఇన్నోవేట్ తెలంగాణ వీఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద గవర్నమెంట్ అండి, అవును, రైట్. విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, దే ఆర్ సపోర్టింగ్ అస్ Yeah. ఇన్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పర్టికులర్లీ మన ఐటీ స్థలంలో ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒక వింగ్ ఉంది. సో Okay. ఎనీ ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ వాళ్ళు పోయి పిచ్ చేయొచ్చు, వాళ్ళు చూస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ గవర్నమెంట్ కెన్ అడాప్ట్, అంటే గవర్నమెంట్ టు బిజినెస్ ఆర్ గవర్నమెంట్ టు సిటిజన్, దే విల్ గివ్ దెమ్ అ ఫేర్ ట్రయల్ ఓకే. టు ఎక్స్ప్లోర్. Oh. సో ద ఇంటెంట్ ఈస్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చర్ ఉందనుకోండి, సపోజ్ దర్ ఇస్ స్టార్ట్అప్ విచ్ హెస్ కమ్ అప్ ఒక ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ ఇన్ అగ్రికల్చర్ ఫర్ ఎగ్జాంపుల్. సో న్యూట్రాసిటికల్స్ అని కొత్త స్పేస్, వాట్ ఎవర్ వీ కెన్ డూ టు హెల్ప్ దెమ్ గెట్ కనెక్టెడ్ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వీ విల్ సపోర్ట్ అండ్ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్. ఓకే సార్, యాజ్ అ కంపెనీ, రైట్, గేరెడ్ మోటార్స్ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది యాక్చువల్లీ ఎంటైర్ ఇండియాలో అంత అవేర్నెస్ కూడా లేకుండే. కానీ ఈవెన్చువల్గా అవేర్నెస్ వచ్చింది. మాలాంటి హార్డ్వేర్ డిపెండెంట్, అంటే హై క్యాపిటల్ డిపెండెంట్ స్టార్టప్స్కి ఇట్ ఈస్ వెరీ టఫ్ టు సర్వైవ్. సో హౌ డూ యూ సజెస్ట్ కి హౌ కెన్ ఇన్నోవేట్ తెలంగాణ help startups like us who are high capital dependency? So before you answer that, MSR, we have one other phone call. Hello అండి, నా పేరు నిఖిల్. మనం ఈరోజు ఎంఎస్ఆర్తో ఉన్నాను. మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో. హాయ్. హాయ్ నిఖిల్ గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అండి. హౌ ఆర్ యూ? గుడ్. చెప్పండి సార్. Actually, I'm just watching live, Yeah. so that I'm just putting it on pause. Yeah. హలో. చెప్పండి sir. శ్రీకర్ గారు, వినపడుతుంది, చెప్పండి. హలో. యా సార్, వినబడుతుంది, చెప్పండి. యా, డౌట్ ఏంటంటే హౌ ఎగ్జాక్ట్లీ THUB వర్క్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి కదా, సో ఎలా సపోర్ట్ చేయగలుగుతారు? జనరల్ గా అయితే బయట పబ్లిక్ కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఎందుకంటే లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హ్యావ్ ద ఐడియాస్ కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిటలైజేషన్ ఆఫ్
ద వరల్డ్ కొంచెం కాన్సెప్ట్స్ ఉండే. సో అది అప్రోచ్ అవ్వాలి అంటే ఎట్లా చేస్తారు? దట్స్ మై డౌట్ యాక్చువల్లీ. ఓకే, చూడండి. సో శ్రీకర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సో మేము వీ డూ సంథింగ్ కాల్డ్ ఐడియా హౌస్, ఓపెన్ హౌస్ అని. సో ఎవరికైనా ఒక ఐడియా ఉంది, మీరు అన్నారు డిజిటలైజేషన్, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఐడియాస్. సో వాళ్ళు బేసిక్లీ అండ్ ఇది మేము నెలకు ఒకసారి ఒక రోజు చేస్తాము, ఒక థర్స్డే, యూజువలీ థర్డ్ ఆర్ ఫోర్త్ థర్స్డే ఎవ్రీ మంత్. సో అప్పుడు వచ్చి వాళ్ళు ప్రజెంట్ చేయొచ్చు. అంటే మేము ఈ ఐడియా ఆలోచిస్తున్నాము, వీ వాంట్ టు డూ దిస్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడియాని బిజినెస్గా కన్వర్ట్ చేయొచ్చా లేదా, దాంట్లో ఐడియాలో బలం ఉందా, స్ట్రెంగ్త్ ఉందా, దోస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ అస్ టు లుక్ ఎట్. సో ఇది ఐడియా ఓపెన్ హౌస్ మేము చేసే ముందు నార్మలీ ఆల్ సోషల్ ఛానల్స్, అంటే మన లింక్డ్ఇన్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాటి అన్నిట్లో ఓపెన్లీ కాల్ ఫర్ దిస్ థింగ్స్. అండ్ మీరు రండి. వాట్ వీ వాంట్ టు డూ ఆఫ్ కోర్స్ ఇస్, ఇప్పుడు డిస్ట్రిక్ట్స్లో కూడా చేయాలి ఇది, వీ విల్ గెట్ దట్ డన్. వెరీ ఇంట్రెస్టింగ్. సో శ్రీకర్ గారు, సో బేసికలీ మీరు చేయాల్సింది ఏంటంటే టీహబ్ని కంటిన్యూస్ టు ఫాలో అవుతూ ఉండండి అండ్ చాలా ఈవెంట్స్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. రెండోది, ఐ విల్ టేక్ దిస్ ప్లాట్ఫామ్ టు గివ్ టు హ్యావ్ అ లిబర్టీ టు సే దిస్. శ్రీకర్ గారు, మీరు ఎప్పుడైనా ఐడియా ఆర్ థాట్ ప్రాసెస్ ముందర పెడదాం అనుకుంటున్నారంటే టీహబ్ లాంటి ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ యాక్సిలరేటర్ లాగా చూడాలి, కానీ వాళ్ళు నీ బ్యాక్ బోన్ అవుతారని అయితే చూడకూడదు. So primaryగా you focus on the idea and then you use platforms like THUB to accelerate, or events like Innovate Telangana to accelerate to your idea. And ఇలాంటి ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు హ్యూమంగస్ ఎక్స్పోజర్ వస్తుంది అండ్ ఫ్రమ్ దేర్ మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ జరుగుతుంది అనమాట. సో ఐ హోప్ దట్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ శ్రీకర్ గారు. సో మీరు శ్రీకర్ గారు కీప్ లుకింగ్ ఫర్ ఐడియా ఓపెన్ హౌస్. సో కంటిన్యూయింగ్ అవర్ క్వశ్చన్, సో హౌ డస్ ఇలాంటి tier 2 tier 3 సిటీస్లో క్యాపిటల్ ఇంటెన్సివ్, మాలాంటి ఇప్పుడు క్యాపిటల్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలన్నా ఇలాంటి వాటికి ఇన్నోవేట్ తెలంగాణ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? వన్, ఈవెంట్లో పార్టిసిపేషన్, దాని తర్వాత సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? చూడండి. సో మేము ఏం చేసామంటే ఈ ఇన్నోవేట్ తెలంగాణ సపోర్ట్ చేయడానికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఆల్రెడీ వీ హ్యావ్ సమ్ 40+ VCs అండ్ ఏంజల్ నెట్వర్క్స్. ప్లస్ దాంట్లో వీ ఆల్సో నౌ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ అండ్ సమ్ అదర్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ బ్యాంక్స్, దే ఆర్ ఆల్సో కీన్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు బేసిక్లీ వన్స్ మీరు వచ్చి పిచ్ చేస్తే we listen, understand, and then we'll see how we can support you in terms of connecting to them. Also మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కొన్ని ఉంటాయి, రైట్? సో we'll see దాంట్లో ఎట్లా support in terms of getting in front of them, either for working capital ante debt based funding or equity based funding. Interesting. So ఈవెంట్ పెట్టామా, గ్రాంట్స్ ఇచ్చామా వరకు కాకుండా దాని తర్వాత ఎక్స్టెండెడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఇప్పుడు మనము ఇన్నోవేట్ తెలంగాణ గురించి మాట్లాడదాము. అది కాకుండా ఇప్పుడు దెర్ ఇస్ అ బిగ్గెస్ట్ హాట్ టాపిక్ ఇన్ ఇండియా, తెలంగాణ ఆర్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు. సో Bangalore is Hyderabad is next startup destination, ఎందుకంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సంబడి హూస్ లీడింగ్ ఇన్నోవేషన్ ఇన్ తెలంగాణ. 100% మాకు ఆ వ్యూస్ కావాలి కి బెంగళూరు వర్సెస్ హైదరాబాద్లో మీ ఒపీనియన్ ఏంటి? సో ఇప్పుడు అది టూ థింగ్స్ అండి. ఇప్పుడు బోత్ సిటీస్ హ్యావ్ డన్ వెల్, రైట్? ఒకటి, వన్ థింగ్ యూ టు రిమెంబర్ ఇస్ తెలంగాణ యాజ్ అ స్టేట్ ఈస్ ఓన్లీ 9 years old, రైట్? కర్ణాటక యాజ్ అ స్టేట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ లాంగ్, రైట్? ఇప్పుడు 9 yearsలో వీ మేడ్ ట్రెమెండస్ ప్రోగ్రెస్, రైట్? అది యూనివర్సలీ అందరూ అంటారు దట్ ఇలాంటి చేంజ్, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి ఇది మేము ఎక్కడ చూడలేదు, రైట్? అదొకటి. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. బెంగళూరు అడ్వాంటేజ్ ఏమైందంటే అది వాళ్ళు కొంచెం పర్టికులర్లీ ఐటీ వాళ్ళు ఆల్మోస్ట్ 40 yearsగా ఉంది. అంటే ఫస్ట్ ఇన్ఫోసిస్, విప్రో అలాంటివి, దాని తర్వాత సెకండ్ జనరేషన్ కంపెనీస్ వచ్చాయి, మైంట్రీ అట్లాంటివి, దాని తర్వాత ఇన్మోబీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళందరూ. సో వాళ్ళకు కొంతవరకు టైం అడ్వాంటేజ్ ఉంది దొరికింది మన కంపారిజన్, రైట్? ఇప్పుడు మేమంతా ఇవన్నీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇస్ ఓన్లీ అబౌట్ 8 or 9 years old. సో టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు కొంచెం దే ఆర్ ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ అస్. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్. బట్ ఆన్ ద అదర్ సైడ్, ఇప్పుడు ఇఫ్ యూ సీ ద నంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ విచ్ ఆర్ కమింగ్, if you see the percentage annual funding increase, etc.,
I think we are now, at least on those 2-3 parameters, we are as good, if not better than Bangalore. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇంత కష్టపడి డే అంతా కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మనకు అంత ట్రాఫిక్ అయితే కనబడతలేదు. Correct. Infrastructure wise, there's no comparison. So, sir, how are we taking this global, sir? So, Bangalore is a national, let's say, competition line లో ఉన్నా కానీ తెలంగాణని గ్లోబల్గా ఎలా తీసుకెళ్ళబోతున్నాం ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ కానీ? ఎందుకంటే నేను యాజ్ అ హైదరాబాదీ, ప్రౌడ్ హైదరాబాదీ, మాకు కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చిండే గుర్గావ్ వెళ్ళడానికైనా, బెంగళూరు వెళ్ళడానికైనా. అక్కడ ఎకో సిస్టమ్ బాగుంది, అది ఉంది, ఇది ఉందని. కానీ అన్ఫార్చునేట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మేము ఇక్కడ స్ట్రక్ అయ్యాను. కానీ వీవ్ సీన్ ట్రెమెండస్ గ్రోత్. అంటే యాక్చువల్లీ వీవ్ గాట్ మచ్ బెటర్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే హైదరాబాద్ ఈస్ ప్రొవైడింగ్ అట్లీస్ట్ 5x 6 times బెటర్ ఆపర్చునిటీస్ దెన్ ఎనీ అదర్ సిటీ. సో ఇలా పొజిషన్లో మనం ఉన్నప్పుడు హౌ ఆర్ వి ప్లేసింగ్ ఇన్ గ్లోబల్ స్టాండ్ పాయింట్? షూర్ అండి. సో ఇఫ్ యూ సీ దెర్ ఇస్ ఒక రిపోర్ట్ వచ్చిందండి, స్టార్టప్ జినోమ్ అని. వాళ్ళు ఇట్స్ అ బాడీ బేస్డ్ ఇన్ జెనీమా. వాళ్ళు యాన్యువల్లీ ర్యాంకింగ్ చేస్తారు ఆఫ్ స్టార్టప్ ఈకో సిస్టమ్స్. సో హైదరాబాద్ ఈస్ నౌ ఇన్ ద top 15 in Asia. Very interesting. Okay, from a overall startup ecosystem. Talent wise చూస్తే we are in the top 10. Yeah. And so on. Funding wise also we are in the top 10, right? So ఇప్పుడు two things. One is that మన rate of progress is, ఇప్పుడు బెంగళూరులో చెప్పాను కదా, వాళ్ళకి కొంతవరకు హెడ్ స్టార్ట్ ఉంటుంది కంపేర్ టు us, బట్ అవర్ పేస్ ఆఫ్ గ్రోత్ is very high. Right? So I'm not going to say when we'll overtake them. Both ecosystems have to develop, but we are growing, and we are growing very quickly. It's a good competitive spirit, we can say. To this thing. That is one. Second is, ఇప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు for example, other global ecosystems, right? Silicon Valley, California, or New York, Israel, right? Or UK or Germany. We have been working actively. Already కొన్ని types already ఉన్నాయి. So for example, ఇండియా నుంచి జపాన్కి, ఇండియా నుంచి బే ఏరియా సిలికాన్ వ్యాలీకి, ఇండియా నుంచి యూకేకి వీఆర్ ఆల్రెడీ హ్యావ్ సమ్ టైప్స్. అవి కొంత యాక్సలరేట్ చేస్తాము. అంటే ఇప్పుడు లాస్ట్ 2 years అంటే 2020 to 22 పాండమిక్ వల్ల కొంతవరకు స్లో డౌన్ అయింది, బట్ ఇట్ ఇస్ నౌ పికింగ్ అప్ అగైన్. సో 2-way ఆపర్చునిటీ. ఇక్కడి నుంచి స్టార్టప్స్ అక్కడ వెళ్ళడం, అక్కడి నుంచి స్టార్టప్స్ ఇక్కడ సపోర్ట్ ఇవ్వడం. ఇంట్రెస్టింగ్ సార్. మనకి ఇంకొక ఫోన్ కాల్ లైన్లో ఉన్నారు. హలో అండి, నా పేరు నిఖిల్ అండ్ మనతో THUBs CEO MSR ఉన్నారు. సో మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ హలో. హలో సార్. హలో అండి. వినబడుతుంది సార్, చెప్పండి. సార్, THUB నుంచి జియోస్పేషియల్ ఇండస్ట్రీలో స్టార్ట్అప్ చేసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఉంది సార్. సార్ మీ వాయిస్ కొంచెం కట్ అయింది, మీరు మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా? సార్, మన THUB నుంచి జియోస్పేషియల్ ఇండస్ట్రీలో మనం స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఏముంది సార్? జియోస్పేషియల్. సో జియోస్పేషియల్ స్టార్ట్అప్స్ మేము ఆల్రెడీ వీఆర్ డూయింగ్ సమ్ వర్క్ అండి ఆన్ దాట్. కొంతవరకు ఉన్నారు. దే ఆల్రెడీ అబౌట్ 4 or 5 స్టార్ట్అప్స్. సో 2-3 థింగ్స్ విచ్ నీకు చెప్తాను వివరంగా. ఒకటి, మేము ఒక స్వీడిష్ కంపెనీ ఉందండి, హెక్సగన్ అని. సో హెక్సగన్ వాళ్ళ GSI ల్యాబ్ THUBలో ఉంది. సో వాళ్ళ టూల్స్, వాళ్ళ ప్లాట్ఫామ్స్ అవన్నీ మీకు యాక్సెస్ అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు IIT తిరుపతి, NRSA, NGRI, రైట్, వాళ్ళు ప్లస్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ డిపార్ట్మెంట్లో వీఆర్ జస్ట్ స్టార్టెడ్ డిస్కషన్. ఇప్పుడు తెలంగాణలో హౌ డు వీ సెటప్ బికమ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జియోస్పేషియల్, రైట్? సో మీరు హ్యాపీ టు సపోర్ట్ యూ. మీరు యూ కెన్ డ్రాప్ అ note at community@thub.co, community@t-hub.co, right? And we can take it from there. And I hope that answered your doubt, Andy. Thanks a lot. So MSR, getting back to our conversation, so India in general, మన కంట్రీ కూడా ఇట్స్ ఆల్వేస్ బీన్ అ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కంట్రీ. అంటే సిస్టమ్ డిజైన్ మీద మనం ఎప్పుడు ఫోకస్ చేయలేదు. కానీ మనం తెలంగాణ ఇంకా హైదరాబాద్ స్టార్టప్స్ని మేజర్గా చూసుకున్నట్టే ఇవన్నీ సిస్టమ్ డిజైన్ స్టార్టప్స్ లాగా ఎవాల్వ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంటైర్ ఇండియా అండ్ హైదరాబాద్
స్పెసిఫిక్ స్టార్టప్స్ ఏవైతే సిస్టమ్ డిజైన్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు అది అగైన్ కొంతవరకు యూ హ్యావ్ టు గో బ్యాక్ ఇన్ హిస్టరీ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ హ్యాస్ అ రిచ్ కల్చర్ ఆఫ్ ల్యాబ్స్. అవును. సో ఇప్పుడు మన దాదాపు ఒక 12 డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. తర్వాత ఎంటిటీస్ లైక్ సిసిఎంబి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఎన్జిఆర్ఐ, సర్వే ఆఫ్ ఇండియా, అలాంటివి. ప్లస్ మన అగ్రీలో ఈక్రిసాట్, ఎన్ఈఆర్ఎం వాళ్ళందరూ ఉన్నాయి. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇన్నోవేషన్ హైదరాబాద్ కోర్లో ఉంది ఆఫ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. అదొకటి. సో టు దట్ ఎక్స్టెంట్ అదొకటి. సెకండ్ ఈజ్ ఇప్పుడు మన గవర్నమెంట్లో ఇప్పుడు టీహబ్ ఉంది, ఇంకోటి టీ వర్క్స్ అని ఉంది. వీ హ్యావ్ అ సిస్టర్ ఎంటిటీ కాల్డ్ టీ వర్క్స్. సో టీ వర్క్స్ ఇస్ అ ప్రోటోటైపింగ్ సెంటర్. సో ఇప్పుడు మీరు ఎనీథింగ్ విచ్ యువర్ బిల్డింగ్, రైట్, అంటే బిల్డింగ్ అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఫిజికలీ బిల్డింగ్, ఫిజికల్ ప్రోడక్ట్. మీకు వెన్ యూ స్టార్ట్ మీ దగ్గర అంత యూ మే నాట్ హ్యావ్ అంత డబ్బు ఉండదు ఫర్ బయింగ్ ఎక్విప్మెంట్, సో that opportunity is now there in TWorks to support early stage entrepreneurs. All equipment undi. So మీరు basically the idea is ideate and incubate at THUB and prototype at TWorks. So that's a very important insight, especially for companies who are into మ్యానుఫ్యాక్చరింగ్. సో మేము మా ఇనిషియల్ డేస్లో కూడా మేము ఒక సైకిల్ తయారు చేద్దామనంటే ఆ ఇండస్ట్రీ ఏంట ఈ ఇండస్ట్రీ ఏంట పడుతుండే. సో ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేకుండా యూ కెన్ డైరెక్ట్లీ డ్రాప్ ఎట్ TWorks, యూ కెన్ ఐడియేట్ ఎట్ THUB అండ్ ఆల్సో స్టార్ట్ డెవలపింగ్ ప్రోటోటైప్ ఎట్ TWorks. MSR, can you name any few innovative technologies that came out of తెలంగాణ నుంచి బయటకు వచ్చిన కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. సో ఆబ్వియస్లీ స్పేస్ టెక్లో వీ హ్యావ్ some very interesting companies, Skyroot, then Dhruva, and so on. Then of course medical devices also, a lot of companies, for example non-invasive monitoring of glucose, then cardiac monitoring, then oncology related startups, right, genomics related startups. So we have and of course obviously mobility, two-wheeler, three-wheeler, electric cycles, then battery management systems, charging stations. So lots of innovation happening. So there is a good chance that there is so many more global products that are going to come out from Telangana. Interesting, sir. So sir, coming back to our Innovate Telangana, sir, ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసినా కానీ ఏదైనా ప్రోగ్రామ్ లాంచ్ చేసినా కానీ దాని రీచ్ ఆల్వేస్ టు బి లిమిటెడ్ ఉంటుంది. హౌ ఆర్ వి మేకింగ్ ఇన్నోవేట్ తెలంగాణ మోర్ యాక్సెసిబుల్, అంటే ప్రతి ఒక్కరికి ఇంటింటా రీచ్ అయ్యేటట్టు ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, రైట్, బికాస్ వీ వాంట్ టు యూజ్, సో బేసిక్లీ గవర్నమెంట్, లోకల్ కాలేజెస్ వాళ్ళందరినీ ఇది బేసిక్లీ ఆల్ ఫర్ తెలంగాణ ఫర్ ఆల్ ఆ మోడల్లో పనిచేస్తున్నాం. సో వీఆర్ రీచింగ్ అవుట్ వైడ్లీ, వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ క్యాంపెయిన్ ఆన్ సోషల్ మీడియా, etc. We'll use the local media as well. Plus of course the local government administration to we don't want access to be a limiting factor. And if somebody has a good idea, has already done something, how can we support them? That's where the thinking is coming from. Interesting. So basically colleges and government support users we are reaching out to everybody, right? Very interesting, sir. So sir, unkoka question enti anante whenever applications ayipayaka what is the selection format? Ante mana selection format ఏ విధంగా ఉంటుంది? ఏ క్రైటీరియా వాళ్ళు ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉందా? ఆర్ ఏజ్ క్రైటీరియా ఏం లేదు. సో వీ హ్యావ్ నో లిమిటేషన్ ఆర్ బార్ ఆన్ ఏజ్. ఓకే. The only limitation is, as I said in the beginning, ఒకటి కంపెనీ ఉండాలా, రిజిస్టర్డ్ అయి ఉండాలి. సెకండ్ ఇస్ 10 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. సో ఈ ఈవెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది సార్? ఇస్ ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆన్లైన్ అప్లికేషన్స్ రిక్వెస్ట్ ఇస్తామండి. పీపుల్ కెన్ అప్లై ఆన్లైన్ అండ్ దెర్ బి అ స్మాల్ ఫార్మ్ విచ్ దే హావ్ టు ఫిల్ అప్ విత్ సమ్ డీటెయిల్స్. సో దాన్ని చూసి మేము స్క్రీన్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తాము. దాని తర్వాత వాళ్ళని వచ్చి పిచ్ చేయమని చెప్తాం. అంటే మేము వెళ్తాం. సో ఇట్ షార్క్ ట్యాంక్ లైక్ ఫార్మాట్. ఓకే. సో దేర్ విల్ బి అంటే వితౌట్ ఆల్ ద రౌడీ ఎలిమెంట్స్ ఆఫ్ షార్క్ ట్యాంక్ అనుకోండి. కూల్.
సార్ ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది సార్, లెట్స్ అడ్రస్ దట్ అండ్ విల్ గెట్ బ్యాక్. హలో అండి, నా పేరు నిఖిల్, మనతో ఎంఎస్ఆర్ టీ హబ్ CEO ఉన్నారు. సో ప్లీజ్ మీ డౌట్ చెప్పండి. హలో. ఐ థింక్ నాకు తెలిసి వాయిస్ ఏదో కనెక్షన్ ఇష్యూ ఉన్నట్టుంది. సో గెటింగ్ బ్యాక్, సార్ షార్క్ ట్యాంక్ ఫార్మాట్లో ఉండబోతుంది అండ్ ఇట్స్ నాట్ గోన్ బీ యాజ్ నాయిస్ యాజ్ ఇట్, బట్ వాల్యూ మాత్రం అంతే ప్రొవైడ్ చేయబోతుంది, రైట్? సార్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు Tier 2, Tier 3 ఉమెన్ ఆంటర్ప్రినర్స్ గురించి. ఐ నో తెలంగాణ చాలా చేస్తుంది, మన వీహబ్ కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇన్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్. How is Innovate Telangana play a role in women entrepreneurship? So obviously we recognize that while a lot has been done, ఇప్పుడు వరకు approximately only about 17% of businesses are women owned today. So obviously that number has to go up andi. Yes. So we will obviously in this program, while we have not put aside a specific number in terms of saying ఇంతమంది మహిళలు ఉండాలని అట్లేం డిసైడ్ చేయలేదు, బట్ విల్ గో అవుట్ ఆఫ్ అవర్ వే టు సపోర్ట్ దెమ్ బికాస్ దే కెన్ డూ ఐ థింక్ వన్ ఇస్ అఫ్ కోర్స్ ఎంపవర్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇస్ దే బ్రింగ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టు థింగ్స్ విచ్ విల్ ఆల్ బీ వెరీ యూస్ఫుల్ ఓవరాల్. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇన్నోవేట్ తెలంగాణకి నెక్స్ట్ జనరల్గా ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఆ క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ 5 years మీరు ఎక్కడ ఉండబోతున్నారని. సో ఐ వాంటెడ్ టు టేక్ దిస్ లిబర్టీ ఎంఎస్ఆర్, నెక్స్ట్ 5 years ఇన్నోవేట్ తెలంగాణ ఏ పొజిషన్లో ఉంటుంది అండ్ దాని వాల్యూ ఎంతవరకు స్ప్రెడ్ అవబోతుంది? సో బేసిక్లీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ స్టార్టింగ్ విత్ 5 clusters స్టార్ట్ చేస్తున్నాం అండి. సో ఇంటెంట్ ఇస్ ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి దెన్ మెల్లిగా వీ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ నాట్ ఓన్లీ అట్ అ క్లస్టర్ లెవెల్ బట్ ఆల్సో at a district by district level. Yes. Right. So basic idea is over the next 5 years, all 33 districts lo individual programs run cheyadaniki adokati. Second is ipudu start with memu first batch lo about 100 entrepreneurs ni touch chestunnam. Okay. The idea is 100 ni multiply cheyali. Right. So year at least 2 batches chestamu ante ippudu nunchi March varaku. We want to increase the frequency so that over the next let's say next 5 years ankonde at least 10,000 plus entrepreneurs benefit. We will touch. That's very interesting. That's the idea. That's the so goal. 10,000 entrepreneurs వచ్చినప్పుడు దాని నుంచి ఎన్నో జాబ్స్ క్రియేట్ అవుతాయి అండ్ ఆ జాబ్స్ ఇన్స్పిరేషన్, రైట్, ఫండింగ్ అవన్నీ అవుతాయి. సో కెన్ యూ టాక్ అబౌట్ లీడర్షిప్ సార్? హౌ ఆర్ దీస్ ఇంత మంచి ప్రోగ్రామ్స్ కానీ నాట్ ఎవ్రీ స్టేట్ ఈస్ డూయింగ్ సచ్ వైబ్రెంట్ phases of work events kani, where are these coming from? So where is the leadership? So obviously all credit to our leaders andi, CM garu, mana industries and IT minister KTR garu. Yes. They have a vision. Right. The vision is Telangana should be on the forefront. Telangana should be at leadership. Right. We are a young state. We are a startup. Telangana is a startup. Right. So while because of them, I think we draw a lot of inspiration from their drive. Meeku already telusu that in many areas Telangana is now number 1. Per capita we are number 1. Yes. Mana IT exports kuda is growing much faster than national average. So we are inspired by what they do. And we draw strength from their leadership. Yes. So very interesting, sir. So I think we have covered a lot of topics and especially when it comes to Tier 2, Tier 3 sector మీద ఫోకస్ చేస్తూ మనము ఏదైతే లాంచ్ చేస్తున్నామో I would suggest everybody out there to apply for Innovate Telangana and be a part of this vibrant ecosystem. ఎందుకంటే not every time మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో వాళ్ళు ఆర్ పక్కన వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే కాలేజ్కి వెళ్ళు, జాబ్ తెచ్చుకో, సెటిల్ అయిపో లైఫ్లో. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీకు ఏం చేస్తాయంటే ఇట్ విల్ గివ్ యూ అ ఫేజ్ ఇన్ యువర్ న్యూ లైఫ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, అంటే కొత్త స్టార్ట్అప్ ఏదైనా చేయడానికి అండ్ రిస్క్ అవర్స్ ఉండడానికి మనం ట్రై చేయడానికి చూస్తాము. కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ విల్ ఎనేబుల్ అస్ టు టేక్ మోర్ అండ్ మోర్ రిస్క్. And thanks a lot, MSR. It was wonderful conversation with you. Thanks a lot. Thank you, TSAT. Thank you, TSAT team. Yeah. Thank you. Thanks a lot. Thank you.
సార్